తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగను కాకినాడ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద 20 లక్షల రూపాయలకు పైగా నగదుతో పాటు 210 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ పర్లోవపేటకు చెందిన 22 ఏళ్ల సుంకర తేజ జిల్లా వ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడి అయిందని డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. సుంకర తేజ 13 కేసుల్లో నిందితుడని తెలిపారు. కరప పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును 24 గంటల్లోనే ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గ్రేవ్ థెఫ్ట్ ప్రాపర్టీ అయింది. మన వన్ టౌన్ పిఎస్ లిమిట్స్లో ఒక కిరాణా షాప్ నుంచి కొంచెం లగ్భగ్ 18 lakh 19 lakh అలాగే కొంచెం క్యాష్ పోయింది. సో ఆ రోజు వెరిఫై చేసిన తర్వాత వీ గాట్ సమ్ క్లూ. ఒక 10 hours వీ గాట్ అ క్లూ. బట్ ఆ రోజు డ్యూ టు సమ్ రీజన్స్ వీ విల్ నాట్ ఏబుల్ టు అప్రిహెండ్ ద అక్యూజ్. ఈరోజు మార్నింగ్ కొంచెం 22 kgs ఆఫ్ గాంజా పట్టుకొని దట్ పర్సన్ వీ హ్యావ్ అప్రిహెండెడ్. మొత్తం క్యాష్ కూడా రికవర్ అయింది. సో మొత్తం ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవరీ అయింది. అదే ప్రాపర్టీ గురించి మన సిఐ క్రైమ్ ఇన్స్పెక్టర్ వన్ టౌన్ సిఐ చాలా మంచి వర్క్ చేశారు. చాలా తొందరగా ఇది కేసు డిటెక్ట్ అయింది. చాలా పెద్ద కేసు కాబట్టి దే రియలీ డిజర్వ్ సమ్ అప్రిసియేషన్. అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పీ సార్ వీ వర్ ఏబుల్ టు మేనేజ్ దిస్ అక్యూజ్. అది అక్యూజ్ మీద దిస్ కాకర లోవరాజు అంటే చాలా నోటరియస్ అఫెండర్స్. ఒక 19 వరకు కేసు ఉన్నాయి వాళ్ళ మీద. ఇంద్రపాలెం, కాకినాడ 1 town 2 town 3 town అన్నీ కూడా థెఫ్ట్ అలాగే చాలా కేసెస్ ఉన్నాయి. అండ్ ఒక పర్సన్ సిసిఎల్ జువెనైల్ పర్సన్ హీ కమిటెడ్ దట్ ఆఫెన్స్. ఒక 1 day ముందు రెకీ చేసిన తర్వాత హీ వెంట్ టు దట్ కిరాణా షాప్ అండ్ నైట్కి డిడ్ దట్ ఆఫెన్స్. సో ఈరోజు వీ హ్యావ్ అప్రిహెండెడ్. ఈరోజు వీ ఆర్ షోయింగ్ ద అరెస్ట్. 23rd ఒక గ్రేవ్ థెఫ్ట్ ప్రాపర్టీ అయింది. మన వన్ టౌన్ పిఎస్ లిమిట్స్లో ఒక కిరాణా షాప్ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.